ఓకే. కిషోర్ తుపాటి గారు ఇక్కడ వారు అన్నట్లుగా కూడా చాలా చాలా విషయాలు కవర్ చేశారు రవికుమార్ గారు. అయితే చాలామంది యువకులు కేజ్రీవాల్ని ఆదర్శంగా తీసుకున్న సందర్భాలు మనం చూసాం. అండ్ ఇందాక వారు చూపెట్టినట్టు 2012 నవంబర్లో చేసిన ట్వీట్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపెడుతూ ఉన్నాం. సో సిగ్గుతో తలదించుకుంటున్న ఈడీ సిబిఐ ముందు వాయిస్ క్లియర్ లేదు సార్ రఘునందన్ గారు, మీ వాయిస్ క్లియర్ లేదు. ఓకే రైట్. మీ 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 రియాక్షన్ ఏంటి? ఒకటి, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రఘునందన్ గారు, రవికుమార్ గారు, మీకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఒకటి, ఈ యొక్క వీళ్ళ డిఎన్ఏ అంతా ఒకటే అండి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండే ఈ నాయకులు వీళ్ళంతా లెఫ్టిస్ట్ మెంటాలిటీ తోటి. మనకు తెలుసు అరవింద్ కేజ్రీవాల్ గారిని నేను చాలా సార్లు కూడా ట్వీట్ చేశాను. ఇది లైఫ్ ఫ్యాక్టరీ అంటే ఒక అబద్ధాల పుట్ట అంటారు కదా, ఆ టైప్ లో ఆయన చెప్పేటన్ని నిరంతరం అబద్ధాలే. నేను జీవితంలో రాజకీయాలకు రానన్నాడు. ఈవెన్ ఐ షేర్డ్ ఇట్ విత్ యూ చెక్ ఇట్. నేను జీవితంలో రాజకీయాలకు రానని అర్నబ్ గోస్వామి గారికి టైమ్స్ నౌ లో ఉన్నప్పుడు ఇచ్చాడు. నేను జీవితంలో రాజకీయాలకు రాను, దిస్ వాజ్ ద స్టేట్మెంట్. నా బిడ్డ మీద సాక్షిగా చెప్తున్నాను, నేను యొక్క అధికారాన్ని కూడా ఇదిగా వాడను, ఆమ్ ఆద్మీ లాగానే బతుకుతాను, సీఎం అయినా కూడా నేను ఆ యొక్క విఐపి కల్చర్ కు వ్యతిరేకం అని చెప్పాడు. మనకందరికీ తెలుసు ఆయన పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు. ఇంకొకటి నేనేమంటున్నానంటే, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా ఇదంతా ప్లాన్డ్ గా పెట్టారని నాకు అనిపిస్తుందండి ఫస్ట్ నుంచి కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ రవికుమార్ గారు చెప్పినట్టు వాళ్ళ యొక్క కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ కింద పనిచేసే వాళ్ళకి అందరికీ వీళ్ళ యొక్క ఇది తెలియదు. ఈ స్కామ్ ఎలాంటిది, లేకపోతే వీళ్ళు చేసే నాటకం ఎలాంటిది నాకు తెలియకుండా పాపము వాళ్ళందరూ కూడా బోల్తా పడ్డారని నాకు అనిపిస్తాను. నేను ఎలా చెప్తున్నానంటే, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనేది ఎవరికి వ్యతిరేకంగా చేశారండి? ఆ రోజు రూలింగ్ ఎవరు ఉన్నారండి? యూపీఏ 2 టైంలో చేశారు. ఓకే, ఆ రోజు అందరూ మాట్లాడుకున్నారు, మేము ఇట్లా కదా వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు అందరి గురించి మాట్లాడారు. తర్వాత ఏమైంది? సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి హీరో ఎలా అయినారు? 3 సార్లు ముఖ్యమంత్రి అయిన షీలా దీక్షిత్ గారిని ఓడిస్తే సిట్టింగ్ సీఎం ని న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అప్పుడు హీరో అయినాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ డిఎన్ఏనే కరప్షన్ అని అందరికి తెలుసు కదా. ఫస్ట్ 2013లో ఎలక్షన్ లో నిలబడినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సీట్లు 70 సీట్లలో 28 వచ్చాయండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాజ్ బీజేపీ 32 సీట్లతో. కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చాయి. ఒక సీట్ ఏదో శిరోమణి అకాలీదళ్ ఏదో వచ్చింది. ఓవరాల్ గా వీళ్ళకి ఇలా వచ్చినాయి. ఫస్ట్ పని ఏం చేశారండి వాళ్ళు? బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా ఇలాంటి పోచింగ్ రాజకీయాలు చేయకూడదు అనుకుని దూరంగా ఉండి చేస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఫస్ట్ డే 1 ఆయన తెలియదు 2013లో. అలా వాళ్ళు ఇదేనా ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అక్కడే పోయిందా వాళ్ళ యొక్క విలువలు? డే 1 పోయినాయి. రెండోది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉదాహరణకు ఆ రోజు ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఎవరండి? యూపీఏ. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఢిల్లీలో షీలా దీక్షిత్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు పార్లమెంట్ ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలండి? ఒకటి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా నిలబడాలి, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ఎట్లా నిలబడారు కాబట్టి ఆయన రాజ్యసభ కాబట్టి ఆయన వ్యతిరేకంగా నిలబడలేదు, లేకపోతే సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా నిలబడాలి. అవునా? ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డాడు 2014లో అయినా? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నీతివంతమైన రాజకీయ నాయకుడైన నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా వారణాసిలో వెళ్లి నేను మోదీ గారిని ఓడిస్తానని పోయాడు. ఆడ వారణాసి ప్రజలు బుద్ధి చెప్పారండి. ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలి? కాంగ్రెస్ వ్యతిరేకంగా నిలబడాలి. ఆ రోజు రూలింగ్ లో బీజేపీ లేదు కదా, మరి నరేంద్ర మోదీ గారి వ్యతిరేకంగా నిలబడ్డాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ ఈస్ హిస్ ఇంటెగ్రిటీ, వాట్ ఈస్ ద డైరెక్షన్ దే ఆర్ గోయింగ్ టు. ఏ దిశలో వాళ్ళు పోతున్నారో వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి. ఇప్పుడు కమ్యూనిస్టులను టోటల్ అవుట్డేటెడ్ అయిపోయి కమ్యూనిస్టులు ఎవడో నమ్మని పరిస్థితిలో ఈ యొక్క కమ్యూనిస్ట్ లో ఆయన వ్యక్తి ఒక కొత్త పేరుతోటి కొత్త ఇదే అంటారు. ఇప్పుడు మనం చూశారు కదా, కేరళలో పిఎఫ్ఐ బ్యాన్ చేస్తే ఎస్డిపిఐ వస్తుంది, ఎస్డిపిఐ బ్యాన్ చేస్తే ఇంకోటి వస్తుంది, డిఫరెంట్ నేమ్స్ తోటి. ఇప్పుడు మావోయిస్టుల్లో కూడా ఒక పేరుతోటి బ్యాన్ అయితే ఇంకో పేరుతోటి వస్తారు. ఆ విధంగా వీళ్ళు కమ్యూనిస్టుల యొక్క ముసుగు కప్పుకొని ఆమ్ ఆద్మీ పార్టీలోని అరవింద్ కేజ్రీవాల్ అనే నాయకుడు బయటకు వచ్చాడని మనకందరికీ దీని ద్వారా విదితం అవుతాను. ఇంకా చెప్పండి, ఆయన రావడమే ఇండియా అగేన్స్ట్ కరప్షన్. మన రవికుమార్ గారు చెప్పినట్టు ఆయన మెస్సయ్యా ఆఫ్ కరప్షన్. నేను మొత్తం కరప్షన్ కి వ్యతిరేకంగా అసలు మొత్తం ప్రపంచంలోనే కరప్షన్
చేస్తాను, లోక్పాల్ పరిధిలోకి తీసుకొని వస్తాం, ఇన్ని మాటలు మాట్లాడాడు కదా. ఏం చేశాడు చెప్పండి? రోజు కరప్షన్ లో, ఇండి కూటమిలో మొన్నటిదాకా బయట నుంచి సపోర్టు, ఈ రోజు కలుసుకొని ఢిల్లీలో కలుసుకొని సపోర్ట్ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు కూడా చూశాను చాలా ట్వీట్స్. అజయ్ మాకన్ ట్వీట్ చేశాడు, వీడియో చేశాడు. వాళ్ళు పక్కా ఇదిలో కరప్షన్ జరిగింది. ఈ యొక్క లిక్కర్ పాలసీలో అజయ్ మాకన్ మొన్ననే రాజ్యసభ నామినేట్ అయినాడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరఫున. హీ వాజ్ ఢిల్లీ లీడర్. ఓకే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఆయన చెప్పాడు, మనం చెప్పడం లేదు. వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయి అంటున్నాను. వీళ్ళు లోపాయికారి ఒప్పందాలు, వీళ్ళు వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడేది. ఈరోజు చెప్పండి, వాళ్ళెందుకు రాహుల్ గాంధీ గారు దాని గురించి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో వీళ్ళంతా నీతివంతులు అన్నట్టు ఏ లెక్కని చెప్తున్నారు చెప్పండి? ఎవ్రీథింగ్ ఇప్పుడు క్లియర్ గా కనపడుతుంది. వాళ్ళ నాయకుడే డిప్యూటీ సీఎం ఈరోజు దాకా బయటికి రాలే. వాళ్ళకి తెలుసు 9 సార్లు సమన్లో పంపిస్తే మేము వర్చువల్ లో పార్టిసిపేట్ చేస్తాము. ఆయన కూడా ఒక బ్యూరోక్రాటే కదండి, ఒకప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ కదా, తెలియదు ఆయనకు పద్ధతులు. ఆయనకు తెలుసు. అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఏ విధమైన స్కాములు చేయాలో, ఎలా పెంచేసుకోవాలో, ఆ యొక్క దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని దీన్ని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏ విధంగా మనం బయటపడచ్చు, ఈ యొక్క సిస్టమ్ లో లూప్ హోల్స్ ని ఎలా మనం ఇచ్చేయచ్చు, దీనికి ఆయన ఒక ఇది పనికొస్తుందేమో అనిపిస్తుంది. అంటే కిషోర్ గారు మీరు అన్నట్లు అంటే ఈ పరిణామక్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక పొలిటికల్ పార్టీ రన్ చేయడానికి ఇటువంటి దాంట్లో ఇరుకున్న పరిస్థితా, లేకపోతే బేసిక్ గానే ఆ మెంటాలిటీ అట్లాంటిదే ఈ టైంలో బయటపడిందని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది పొలిటికల్ పార్టీ రన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమని వచ్చారు, మేము ఆమ్ ఆద్మీ, మేము ₹1 కూడా అందరికీ ఒక పార్టీ పేరే ఆమ్ ఆద్మీ అన్నారు. పార్టీ పేరే ఆమ్ ఆద్మీ అన్నారు. పార్టీ పేరు ఆమ్ ఆద్మీ. మేము ఆయన చూడండి ఇప్పుడు కూడా ఒక లూజ్ షర్ట్ వేసుకొని, హవాయి చెప్పులు వేసుకొని జనాలకి ఎంత ఏదో ఆమ్ ఆద్మీ లాగా నటిస్తాడు. సినిమాలో మనం చూస్తుంటాం, సినిమాలో ఒంగోలు గీర్తన సినిమాలో ప్రకాష్ రాజ్ అదే చేస్తుంటాడు. పబ్లిక్ లో భయంకరంగా డే టైం అంతా చాలా నటిస్తూ ఉంటాడు, రాత్రిలో మాత్రం అతని నిజ స్వరూపం చూపిస్తుంటాడు. సో ఆ విధంగా మనం ఒక ఊసరవెల్లి కూడా సిగ్గుపడతారేమో అనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ గానీ, ఎస్పెషల్లీ అరవింద్ కేజ్రీవాల్ గారి వాడిన భాష, ఆయన వాడిన సూక్తులు, ఆయన ప్రవచనాలు అంటారు కదా, అలాంటి ప్రవచనాలు కానీ ఉంటే ఊసరవల్లి కూడా సిగ్గుపడుతుంది. ఈయన మాటకు ఆడ మాట్లాడిన దానికి ఇక్కడికి ఎక్కడ పొంతనే ఉండదు, టోటల్లీ కాంట్రరీ. ఆయనకు అనుకూలంగా అదే సన్ ఆఫ్ సత్యమూర్తిలో డైలాగ్ ఉంటది, మన కష్టాల్లో మనం బాగుండేటప్పుడు లెక్కలు మాట్లాడి, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్ అంటారు కదా, అది ఆయనకు ఆపినట్టు వర్తిస్తుందని నాకు అనిపిస్తుంది అండి. ఎగ్జాక్ట్లీ. పార్టీని రన్ చేసుకోవాలంటే నువ్వు అందుకే కదా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ మీద పెద్ద విచిత్రం చేస్తున్నారు. పార్టీలు రన్ కావాలంటే ఎలక్ట్రల్ బాండ్స్ లాంటి ఒక ఇది ఎవరికైనా ఫండ్ అవసరమే. ఫండ్ని పద్ధతిగా తీసుకోండి, ప్రతి ఒక్కరు ఇష్టపూర్వకంగా ఇస్తారు మీకు. ఇప్పుడు శివ సినిమాలో నాగార్జున శివగా ఆయన గూండానే, భవానీ అనే వ్యక్తి ఆయన గుండానే, బట్ ఇతను జనాలను మెప్పించి తీసుకుంటాడు. అంటే వాళ్ళే వచ్చి ఇస్తారు వాలంటీర్ గా. భవానీ యొక్క భార్య నుంచి తప్పించుకునే దానికోసం ఇతనికి డబ్బులు ఫండ్ చేస్తారు. ఓకే. సో ఇలాంటి పద్ధతిగా ఇప్పుడు మీరు మంచి పద్ధతి ఒక ఇది పెట్టుకోండి, ఒక హుండీ పెట్టుకోవచ్చు, మీరు డబ్బులు వేయండి మీరు అనొచ్చు. మనం చాలా చూస్తున్నాం కదా, చాలా చారిటబుల్ సంస్థల్లో వాళ్ళకి డబ్బులు వేస్తారు. దే విల్ చూడండి, మేము ఇలాంటి క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాము, మాకు డబ్బులు కావాలంటే రన్ కావాలంటే మేము ఒక అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం. ఇప్పుడు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ డబ్బులు ఎట్టొచ్చినాయండి ఆ రోజు, వాళ్ళు కూడా ఇట్లా స్కామ్లు చేసినారా? ఉద్యమం ఎంత పెద్ద దేశవ్యాప్త ఉద్యమం, ఎంత పెద్ద ఉద్యమం అయింది చెప్పండి. మరి దానికి కూడా ఇలాంటి డబ్బులు ఇచ్చినాయంటారా? కదా. ప్రజలు యొక్క చిత్తశుద్ధి చూస్తే ఎంతో మంది డబ్బులు డొనేట్ చేసే దాతలు ఉన్నారండి. ఒక క్లీన్ రాజకీయాలు కావాలంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి అందరికి కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.